ఎట్లాంటి కటాక్షాన్ని ఇస్తుంది. కటాక్షం అంటే ఏంటి? కనుల యొక్క చివరి భాగంలోంచి కో కోన కోన అంటారు కదా, చివరి భాగంలోంచి ఇలా తిరిగి చూస్తే చాలట, అక్కడి నుంచి వచ్చే ప్రకాశం చూపు వల్ల కూడా మనకి చాలా మంగళం కలుగుతుంది అంటారు. అలాంటి చూపు గలది ఈ అమ్మవారు అఖిలాండేశ్వరి అనేది. ఎట్లా అంటే లంబోదర గురుహో పూజితే. లంబోదరుడు అంటే గణపతి. ఆ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు వచ్చి పూజించారు అమ్మవారిని. ఇరువైపులా ఉండి పూజించారు, అమ్మవారిని ఉపాసించారు. లంబ అలకోద్భాసితే. లంబ అలక, అలకలు అంటే తలపైన ఉండే ముంగురులు, ముందట ఉండే సముద్ర తరంగాలు అంటే అలాగే ఉండేటువంటి అలకలు, వాటిని అలకలు అంటారు. అలా అలకలు లేకపోతే వాటిని వేరేమో అరటి తొలకలు వేరేదో అనాలి. కానీ అలకలు అనేది ఏంటి అంటే సముద్ర తరంగాలు వంటి ఇట్లాగా ఆ ఆకారంలో కలిగినటువంటి వెంట్రుకలు, ఆ వెంట్రుకల్ని అలకలు అంటారు. అటువంటి అలకలు సముద్రం యొక్క అలల్ని కూడా అందంలో చేయిస్తాయట ఆ అలకలు. అటువంటి లంబ అలకలు అంటే చాలా దీర్ఘమైన జడవున అట్లాంటి అలకలు ముందు ఉండి వెనకాల దీర్ఘంగా ఉండే జడ, చాలా కొలవలేని జడట. అందుకని అమ్మవారికి అరాళకేసి అని కూడా పేరు ఉంది వేరే చోట. అంటే అది జడ ఎంత పొడుగు ఉంటుంది అంటే అది కొలవలేముట, దాన్ని పట్టుకోలేముట, అంత దట్టంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. అందుకని లంబోదర గురుగుహ పూజితే. ఎట్లాగా లంబాలకోద్భాసితే, ప్రకాశిస్తుందిట. అంత నల్లదనం కూడా మన పెన్సిల్ మొలక రాసినప్పుడు చూడండి, పెన్సిల్ మొలక ఏదైతే ఉంటుందో అది రాసిన తర్వాత కొంచెం అక్కడక్కడ దానిలో ప్రకాశం ఉంటుంది, అగ్ని రవల్లాగా వస్తూ ఉంటాయి. చాలా ప్రకాశవంతం. మనకి కంటికి కాటుక పెడతాం, ఆ కాటుక కూడా మనకి ప్రకాశిస్తుంది. అట్లాంటి కాటుకను కూడా, ప్రకాశించే కాటుకను కూడా జయించే వెంట్రుకలు కలదే అని అమ్మవారికి చాలా ప్రసిద్ధమైన పేరు. అలా వర్ణించారు. లంబాలకోద్భాసితే హసితే హసితే అన్నారు. అంటే అక్కడ ఆ హసనం యొక్క ఆ రసం ఏదైతే ఉందో అది రావాలి, ఆ కీర్తనలో తీసుకురావాలి అని ఆ పదాన్ని వాడారు. అమ్మవారు ఆ చిరునవ్వు అని భక్తుడిని చూసి నవ్వుతున్నట్టు మందహాసం, చాలా అందమైన మందహాసం. మహావిష్ణువు చెల్లెలు కదా, మరి అక్కడ మహావిష్ణువుకి ఎట్లా మందహాసం వచ్చేదో ఇంతకుముందు క్షేత్రాల్లో మనం చెప్పుకున్నప్పుడు అట్లాంటిది అదే మందహాసం అమ్మవారు కూడా చేస్తుందిట. ఏంటంటే ఆ పెదవి మాత్రమే కొంచెం వికసిస్తుంది, చెంపలు కూడా కదలవు, కండ్లు మాట్లాడతాయి. కండ్లతో ఇట్లా కటాక్షంతో చూస్తుంది. కటాక్షము అంటే కొనల్లోంచి చూసేది, దృష్టి చూసేది, అది కటాక్షం అంటే. అమ్మవారి కటాక్షం కలుగుతుంది. అక్కడ ఉపాసించినట్లయితే. వాగ్దేవతారాధితే, సరస్వతి కూడా వచ్చి అక్కడ ఆమెని కొలుస్తుంది. వరశైలరాజసుతే, అమ్మవారు నువ్వు హైమవంతుని కూతురువి. జనార్దననుతే, మహావిష్ణువు కూడా వచ్చి నిన్ను అక్కడ ఆశీర్వదించాడు, నిన్ను కొలిచాడు. అంతేకాకుండా జల్లి మర్దళ జర్జర వాద్య నాదం ఉదితే, అమ్మవారికి సంగీతం అంటే చాలా ఇష్టం అంట. జల్లి అనే ఒక వాద్యం, మర్దళం అనే ఒక వాద్యం, జర్జనం అనే ఒక వాద్యం, ఇవన్నీ వాద్యాలు ఇంతకుముందు పూర్వకాలంలో ఉండేవి. అటువంటి వాద్యాలతో సంగీతపరంగా అమ్మవారిని కొలిస్తే అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉంటుందిట. అమ్మవారికి చాలా సంతోషం. ఈ చాలా మటుకు ఉన్న వాద్యాలన్నీ కలిపి తీసుకొచ్చి అమ్మవారి ప్రొసెషన్ ఏదైతే ఉంటుందో, నగర సంకీర్తన ఊరేగింపు ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్క అడుగుకి ఒక్కొక్క వాద్యంతో ఒక తని ఆవర్తనం ఒకటి వాయిస్తారు. ఆ జతులు వాయిస్తారు. ఆ జతులు వింటే చాలు మనకే అసలు ఒళ్ళు అంతా పులకరించిపోయి నర్తనం చేయాలనిపిస్తుంది. అంత బాగా ఉంటుంది అక్కడ సంగీత ఊరేగింపు. ఆ సంగీతపరమైనటువంటి స్తోత్రాలని, ఆ పూజల్ని మనం చూస్తే కనుక మనకి జన్మ సార్థకతం అవుతుంది. దాని తర్వాత మనకి జీవనం ధరించిపోతుంది మొత్తం. అందుకని అటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి మీకు అందరికీ భాగ్యం కలగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మీరందరూ వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారిని చూస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని కూడా కొంతమంది నమ్ముతారు. అదొక వర్గం ఉంది. ఆ సంతానం కలిగేందుకు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి యొక్క అభిషేక తీర్థం ఏదైతే ఉంటుందో ఆ తీర్థం తాగితే చాలు మనకి ఒంట్లో ఉన్న సకల రోగాలు కుదురుతాయని చెప్పేసి ప్రసిద్ధం. అటువంటి గుడికి వెళ్ళి అట్లాంటి గుడులు, క్షేత్రాలు చూడాలి.
ఆ కాలంలో క్రేన్లు, ఫోర్క్ లిఫ్ట్లు, లారీలు లేని కాలంలో కట్టారు అంత పెద్ద పెద్ద గుడులు. ఎట్లా కట్టారు? ఎట్లా మోసుకొచ్చారు? ఎంతమంది కట్టారు? ఎంతమంది జనాలు కూలి వాళ్ళు ఉండేవాళ్ళు? వాళ్ళు ఎట్లా అంతంత బరువులు మోసారు? ఆ గుడి గోపురానికి పైన విమానం 50 టన్నులు, 60 టన్నుల విమానం అంత పైకెత్తి 70 అడుగుల ఎత్తుల విమానాన్ని ఎట్లా పెట్టారు? ఇవన్నీ మనకి చాలా అసలు నమ్మడానికి నమ్మశక్యంగా ఉండదు. అక్కడ వెళ్ళి చూస్తే గాని తెలీదు మనకి. అట్లా కట్టారు అనేది. అటువంటి ప్రసిద్ధమైన గుళ్ళు అవన్నీ. ఆ క్షేత్రాలు, ఆటి అక్కడ ఉన్న జలలింగం చూడటం, అమ్మవారిని చూడటం చాలా ముఖ్యం. చాలా మంచి అక్కడ